చక్రవర్తికైతే పల్లవి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు అవని ముఖం చూడాలి డాడీ ఎంత బాగుందో, అలా ఏడుస్తూ ఉంటే ఎంత ఆనందం వచ్చిందో అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈరోజు నుంచి తను ఏడ్చిన తూరలా తన కన్నీళ్ళ దగ్గర 2 బకెట్లు పెట్టమ్మా. ఆ 2 బకెట్లతో నువ్వు ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్కి క్రీములు కూడా రాయక్కర్లేదు. చాలా గ్లోయింగ్గా వస్తుంది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవును డాడ్, తను కన్నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్కి క్రీములు కూడా రాయక్కర్లేదు అని చెప్తూ హ్యాపీగా నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి. అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి మాట్లాడుతూ అటుగా చూసి అవనిని చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా అవనిని చూసి పల్లవి ఒకసారిగా షాక్ అయ్యి ఇది వినేసిందా ఏంటా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే పల్లవి దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అనేది అంటూ ఉంటుంది పల్లవిని. ఆ మాటలకి పల్లవి ఏం మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడితే నీకేమి, నేను మా డాడీతో ఫోన్ మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది. ఏంటి మీ డాడీకి ఇక్కడ విషయాలన్నీ చేరవేస్తున్నావా, చేరవేసి చాలా ఆనందిస్తున్నావా అని చెప్పి పల్లవితో అయితే అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అందులో తప్పేముంది, నువ్వు ఇందులో జరిగింది చెప్పి బాధపడుతున్నాను అక్క, దాంట్లో తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటుంది. కనిపిస్తుంది నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఫోన్లో మాట్లాడుతూ అంత గట్టిగా నవ్వావంటే నీ బాధ ఎంతో బయటకు వచ్చిందిలే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు పల్లవి. నువ్వు శ్రీకర్ నిన్ను మోసం చేశాడని చెప్పి నువ్వు నా మీద పగబట్టావు. ఆ విషయం తెలిసి కూడా నిన్ను నమ్ముకునే ఉన్నాను నేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ ఇంటికి నా మీద పగ మీద వచ్చావు, అలానే నన్ను సాధిస్తూనే ఉన్నావు. నీకు ఇందులో నా తప్పు ఏమాత్రం లేదని నీకు ఎంత చెప్పినా అర్థం అవ్వడం లేదని పల్లవికి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలా చేస్తే ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు బాగోదు అని చెప్పి పల్లవికి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవని.